ఎన్డీఏ లోక్సభ పక్ష నేతగా మరోసారి మోదీ ప్రతిపాదించిన చంద్రబాబు, బలపరిచిన అమిత్ షా, గడ్కరీ. రాత్రింబవళ్ల కష్టానికి ఫలితమే ఈ విజయం. గుడ్ గవర్నెన్స్ ఎన్డీఏ పక్షంలోనే ఉందన్న మోదీ. సరైన సమయంలో సరైన నాయకుడు మోదీ. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో చంద్రబాబు ప్రశంసలు. ఈ దేశానికి మోదీ ఆదర్శం. ఎన్డీఏ భేటీలో జనసేన అధినేత పవన్. ఇవాళ రాష్ట్రపతితో ఎన్డీఏ నేతల భేటీ. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని లేఖ. ఏపీ నూతన సీఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు. సచివాలయం మొదటి బ్లాక్ వద్ద పోలీసుల గౌరవ వందనం. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఫలితంపై ఉత్కంఠ. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు పోటాపోటీగా షేర్ అవుతున్న ఓట్లు. సిట్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు గల్లంతు అనుమానాలు. ఈ ఆఫీస్ లాగిన్ ఐడీలను డిజేబుల్ చేసిన పోలీసులు. హైదరాబాద్ లో రేపు చేపమందు ప్రసాదం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పంపిణీకి ఏర్పాట్లు. తెలంగాణలో నేటి నుంచి ప్రజావాణి. ఎన్నికల కోడ్తో ఇంతకాలం ఆగిన ప్రక్రియ. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. ఎన్నికల ఫలితాలపై చర్చించనున్న సిడబ్ల్యూసీ. బెంగళూరు సిటీ సివిల్ కోర్టుకు రాహుల్ గాంధీ. పరువు నష్టం కేసులో బెయిల్ మంజూరు. ముగిసిన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ. ఇవాళ కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం. మొన్న హ్యాక్ అయి నేడు టీసీ కాప్. తెలంగాణ పోలీస్ యాప్ హ్యాక్ చేసిన సైబర్ చీటర్స్. మల్లారెడ్డి యూనివర్సిటీలో మరోసారి ఆహారంలో పురుగులు. సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యార్థుల ఆందోళన. హైదరాబాద్ లో వెలుగు చూసిన మరో కొత్త రకం చీటింగ్. డేటింగ్ యాప్ ద్వారా యువతలతో కలిసి పబ్ మోసాలు. పార్లమెంట్ వద్ద కలకలం. గేట్ నెంబర్ 3 వద్ద నకిలీ ఆధార్తో ఎంట్రీకి యత్నం. తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా రుతుపవనాలు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో భారీ వర్షాలు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం సమీక్ష. వడ్డీ రేట్లు 6.5% యథాతథం.